ఒక్కసారి మనస్సు కంటేసినటువంటి పనికిమాలిన వాసనలు వదిలేసి స్వచ్ఛమైన హృదయంతో పరిశీలిస్తే ఇక్కడ ఈ ధర్మం ఎంత సూక్ష్మంగా, ఎంత అద్భుతంగా, ఎంత స్పష్టంగా వాల్మీకి చెప్తున్నాడు. ఇక్కడ సీతమ్మ అంటున్న మాట ఏమిటంటే, అహం త్యక్తా త్వయా వీర, నీవు నన్ను విడిచిపెట్టావు. ఎందుకంటే అయశోభీరునా జనే, జనుల నుంచి వచ్చిన అపకీర్తికి, అపవాదికి భయపడి నువ్వు విడిచిపెట్టావు. యచ్చతే వచనీయం స్యాద్ అపవాద సముత్థితం, లోకాపవాద వల్ల కలిగినటువంటి భయం చేత నన్ను విడిచిపెట్టావు. ఆ భయం ఏదైతే లోకాపవాదం ఉందో దాన్ని తొలగించవలసిన బాధ్యత నాకు ఉన్నది. ఇది అమ్మవారు చెప్తున్నారు ఇక్కడ. లక్ష్మణుడితో కూడా ఏమంటున్నదంటే, లోకాపవాద భీతి నుంచి నన్ను విడిచిపెట్టాడంటే లోక అపవాదాన్ని తొలగించుకోవాలని రాముడు అనుకుంటున్నాడు. రాముడి లోకాపవాదం తొలగడం రాముడి యొక్క అవసరమే కాదు, నీ అన్న గనక నీకు అది అవసరమే, ఆయన భార్యను గనక నాకు అది అవసరమే అని చెప్తుంది ఇక్కడ. ఆ లోకాపవాదం తొలగించాలి. మయాచ పరిహర్తవ్యం త్వం హిమే పరమాగతి, అందుకే నేను కూడా రాజ ఆజ్ఞని శిరసా వహిస్తున్నాను అని తల్లి చెప్తున్నది. అందుకే యచ్చతే వచనీయం స్యాత్, అది వచనీయం, ఆయన చెప్పదగ్గర మాటే చెప్పాడు. వక్తవ్యశ్చేతి నృపతి ధర్మేణ సుసమాహిత. సద్గురు శివానందమూర్తి గారు ఒక మాట అన్నారు, రాముడు సీతమ్మను విడిచిపెట్టి ఎంత అన్యాయం చేశాడని మనం అంటున్నాం, కానీ ఆ మాట సీతమ్మ అనలేదు తెలుసుకోండి అన్నాడు ఇక్కడ. ఆవిడ అనని గడుగు నువ్వెవరవయ్యా మాట్లాడడానికి? ఎందుకంటే రాముడు ఎంత ధర్మజ్ఞుడో, ఎంత ధర్మహృదయుడో, సీతమ్మ కూడా అంతే ధర్మజ్ఞుడాలు. ఇద్దరు కూడా ఆపద కలిగిన, క్రోధం కలిగిన ధర్మం నుంచి ఆలోచన కూడా బయటికి రానియ్యరు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే సీతమ్మ ఏం మాట్లాడుతున్నది, ధర్మంలో సావధాన చిత్తులు ఎలా మాట్లాడాలో అదే విధంగా మాట్లాడాడు రాముడు కూడా. అందుకే ధర్మ విషయంలో సావధాన చిత్తుడు రాజుతో చెప్పు, పౌరులను కూడా సోదరుల వలె చక్కగా చూసుకోమని చెప్పు. ఈ మాట ఎందుకు చెప్పింది అంటే, తన సీతమ్మ మీద, ఏ దోషము లేని సీతమ్మ మీద అపవాదు మోపేరే అని ప్రజల మీద ఏమాత్రం కినుక రాకూడదు రాముడికి అని చెప్పిందండి. ఏమి హృదయం అండి ఆ తల్లి. అందుకే తను హింసించిన రాక్షస స్త్రీలను కూడా విడిచిపెట్టేయని హనుమంతుడు చెప్పిన తల్లి ఈ మాట ఉండడంలో ఆశ్చర్యమే ఉంది. అది యథా భ్రాతృషవర్తేథా తథా పౌరేషి నిత్యదా, ఆ విధంగా పౌరులను కూడా తమ్ముళ్ళ పట్ల ఎలా ఉన్నాడో అలాగే చూసుకోవాలని చెప్పు.